ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే అండి. కొత్తగా అనిపిస్తుందా మీడియా, కెమెరాలు, లైట్లు? ఈ స్టూడియో కొత్తేనండి. స్టూడియో అట్మాస్ఫియర్ కొత్తే నాకు. అనుకున్నారా ఇలా రావాల్సి వస్తుంది, ఏదో ఒక రోజు నేను మాట్లాడాల్సి వస్తుంది, ఫైట్ చేయాల్సి వస్తుంది? లేదు అసలు, నా ఊహల్లో లేదు అసలు రావాల్సి వస్తుంది. అర్థమవుతుంది మీ ఫేస్, మీ కళల్లో. ఎందుకంటే ఆడపిల్ల తండ్రి అనే వాళ్ళకి ఆడపిల్ల మంచిదా చెడుదా ఇవన్నీ పక్కన పెడితే ఆ పెయిన్ ఉంటుంది డెఫినెట్ గా. ఆ పెయిన్ అర్థం చేసుకోగలం, ఎన్నో ఇష్యూస్ చూసాం కాబట్టి. బట్ తను చేస్తున్న ఫైట్ కావచ్చు, తను మాట్లాడే మాటలు కావచ్చు, ఫ్రమ్ డే 1 నుంచి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. రాకపోయినా కానీ ప్రతిదీ వీడియో, ఎలా మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, ఎలా మాట్లాడాల్సి వచ్చింది, వెనక ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ డిఫరెంట్, మీ లైఫ్ డిఫరెంట్. మీరు ఎక్కడో ఆంధ్రాలో ఉంటారు, వాళ్ళు ఎక్కడో తెలంగాణలో ఉంటారు. సేమ్ వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ లాగా. ఏమనిపించింది ఓవరాల్గా అసలుకి? ఆ అమ్మాయితో నేను మాట్లాడిన కాసేపు, ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను కాబట్టి మీరేం చెప్తారు యాజ్ ఏ ఫాదర్గా? మీ వర్షన్ ఏంటి అసలుకి? మా అమ్మాయికి ఈ అబ్బాయికి 2013 నుంచి గుంటూరు ఆర్వీఆర్ కాలేజీలో పరిచయం ఉందండి. గుంటూరు ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేది అమ్మాయి. ఆ క్రమంలో ఏమైందంటే నా నోటీసు రాలేదు వీళ్ళ స్నేహం ఎప్పుడు కూడా. 2017లో అట్టుంది, ఏదో హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నాం మేము ఒక ముగ్గురం కలిసి. పెళ్ళికి ముందే 19లో పెళ్ళి అయిందండి. 2017లో అడిగింది అట్టుంది మా అమ్మాయి, హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నానంటే. ఎందుకమ్మా హోటల్ ఎందుకు ఇప్పుడు అని అంటే, కాదు మాకు ఒక గ్రూప్ ఉంది, ముగ్గురం కలిసి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఎవరెవరు అంటే ఇట్లా మా కాలేజీలో చదివే పిల్లలని గౌతమ్ పేరును మహేష్ పేరు చెప్పిందండి. అప్పటికి రిలేషను ఈ మా నోటీస్కి తీసుకురాలేదు. గౌతమ్ అంటే మీరు మొన్న అమ్మాయి పార్ట్నర్. అవునండి, అవును. అయితే అప్పుడు మరి పెట్టుబడి అని అంటే, పెట్టుబడి మేము బయట చూసుకుంటున్నాం, ఏంటి గౌతమ్ నేపథ్యం ఏంటి, మహేష్ నేపథ్యం ఏంటి అని అడిగా నేను. మరి వ్యాపారం అంటే కెమిస్ట్రీ కుదరాలి కదా అని అంటే, గౌతమ్ దగ్గర నిల్ బ్యాలెన్సు, మహేష్కి కూడా వాళ్ళ నాన్న కోఆపరేషన్ లేదు అసలు, బయట చూసుకుంటాం మేము, బయట ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని మేము అప్పు తెచ్చుకుంటాం అనేది. మా ఆవిడ 2 లక్షలు ఇచ్చింది అప్పుడు, 2 lakhs ఇచ్చింది. సరే వాళ్ళు మొత్తానికి వాళ్ళ చుట్టాల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓపెనింగ్ అప్పుడు కూడా నన్ను పిలిచినా నేను వెళ్ళా. నేను ఎందుకంటే పేరెంట్స్కి సంబంధం లేకుండా వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా రావట్లేదు అన్నది కాబట్టి మేము వెళ్ళలేదు అసలు. 17లో పెట్టిన హోటల్ షార్ట్ పీరియడ్లోనే వాళ్ళు సక్సెస్ అయ్యారండి. వాళ్ళు అయ్యారు. తర్వాత ఆ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. 19లో పెళ్ళి ముచ్చట తీసుకొచ్చింది అమ్మాయి. తీసుకొని వస్తే, అమ్మ ఆలోచించుకో నువ్వు పెళ్ళి అంటే లేదు బాబు, మేము 6 years నుంచి రిలేషన్లో ఉన్నాం, నాకు నమ్మకం ఉంది అబ్బాయి మీద, నన్ను బాగా చూసుకోగలడు అని నమ్మకం నాకు ఉంది. ఏంటి 6 సంవత్సరాల్లో ఫస్ట్ టైం చెప్పింది మీ అమ్మాయి అప్పుడే మీకు? అంటే పెళ్ళి అనేది లేదంటే మా ఆవిడకి చెప్తే మా ఆవిడ అన్నదంట, నువ్వు తిరగమాక అన్నదంట. అయితే 17లో హోటల్ పెట్టుకున్నారు కదా, ఇక మేము ఆ రిలేషన్ మేము క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక బిజినెస్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక ఒక అగ్రిమెంట్ ఏదో చేసుకున్నారు వాళ్ళు, చేసుకుంటే వెళ్ళిపోయారు. గిస్మత్ అని ఒక బ్రాండ్ పెట్టుకుని వెళ్ళారు అనమాట. ఇక ఆ క్రమంలో ఏమైందంటే, పెద్దలు మేము కూడా మాట్లాడితే బాగుంటుంది కదా మేమని ఫస్ట్ మేమే వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ఎందుకని అంటే నాది కూడా ఇష్టపడి చేసుకున్న పెళ్ళే, లవ్ మ్యారేజ్. లవ్ అండి, లవ్ అని చెప్పుకోవడం అని కాదులే, ఇష్టపడి చేసుకున్నాం మేము. దానికి లవ్ అని కవరేజ్ కాదులేండి, చేసుకున్నాం. మా అమ్మ నాన్న కూడా ఆ రోజుల్లోనే కమ్యూనిస్టులు వాళ్ళు పూలదండలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు SSLC చదువుతూనే వాళ్ళు మంచి కుటుంబం ఎస్టాబ్లిష్, భూస్వామి కుటుంబం అమ్మాయి కూడా. సరే వెళ్ళి మాట్లాడామండి. మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఏమన్నాడంటే, నా పిల్లగాడు కరెక్ట్గా ఉండకపోవచ్చు, మీరు ఆలోచించుకోండి. ఫస్ట్ పోయినప్పుడు ఏమైందంటే, ఆయన మాట్లాడే విధానం కూడా ఇంట్లో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఆయన ఒక పెత్తందారులాగా. ఎందుకంటే ఇప్పుడు భార్య అంటే మనతో ఈక్వల్ కదా, పైగా గ్రామ సర్పంచ్ కూడా చేసుందాం. నాకు ఎందుకో అట్మాస్ఫియర్ నచ్చలేదు. సరే ఏముంది లేదు, మన ముందు జరిగి ఉంటుందిలే ఆయన అనుకున్నానులే. కానీ మాట్లాడిన తర్వాత ఆయన కూడా సుముఖంగానే ఉన్నాడు. మా అబ్బాయితో మాట్లాడానండి, వాడు కూడా చెబుతున్నాడు అన్నాడు.
వాడు ఏదో స్లీపింగ్ పిల్స్ కూడా మింగాడు, నేను చేసుకోవాల్సిందే అన్నాడు. హాస్పిటల్ అంటే అంత ముందు జరిగిందిలేండి, అది మేము కూడా వెళ్ళాం హాస్పిటల్. అంటే మీరు ఒక మాట అన్నారు, అట్మాస్ఫియర్ నాకు నచ్చలేదు. ఆ ఇంట్లో అంటే ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంది అప్పుడు? అంటే ఆయన ఒక మాట అన్నారు, నేను చుట్టుపక్కల ఒక 10 గ్రామాలను అడిగినా కానీ ఎవరినైనా కానీ ఒరే అని కూడా పిలవను, మీరు వెళ్ళి కనుక్కొని రండి, నేను అవసరమైతే నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవడానికి కూడా సిద్ధం అని చెప్పి ఒక మాట అన్నారు. సరే, ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు అడిగితే నో ప్రాబ్లం, అసలు ఆయన అభిప్రాయాన్ని గౌరవించి అడగండి మీరు కూడా, నో ప్రాబ్లం, నేను కాదంట్లా. నా ఎదురుగా జరిగిన సిచ్యుయేషన్ చెప్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఆడవాళ్ళకి ఒక రకమైన ప్రాధాన్యత ఉంటుంది మాకు అసలు. ఆ ఇంట్లో నాకు ఫస్ట్ కనపడలేదండి. సరే, నేను కూడా దాన్ని పెద్ద పట్టించుకోవాలి, మొదటిసారి పోయా కదా అని నేను. తర్వాత ఈ మాట్లాడే క్రమంలో 2-3 సార్లు పోవడం, వాళ్ళు మా ఇంటికి వచ్చారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మాట్లాడుకునే క్రమంలో నాకు ఎందుకో నచ్చట్లేదులే, కానీ మహేష్ మీద మాత్రం నాకు మంచి అభిప్రాయం ఉండేదండి. మహేష్ మీద మాత్రం మంచి ఒపీనియన్ ఉండేది ఫస్ట్ నుంచి కూడా. ఓకే. అయితే ఈ పెళ్లి చేద్దాం, పెళ్లి ముచ్చట్లు మాట్లాడుకున్నాం. ఈ పెట్టిపోతలు ఇవన్నీ మీకు తెలియదే ఉంది, ఇవన్నీ బంగారం, ఇవన్నీ మామూలే అనుకోండి, అవన్నీ కాదు కావాల్సిందే. పెళ్ళి ఎక్కడ చేద్దాం అని అంటే నేను చేస్తానండి అన్నా నేను. సరే, ముందు నిశ్చితార్థం చేయండి అన్నాడు. మా నందిగామలోనే 30-40 లక్షలు ఖర్చు పెట్టి నేను కమ్మ కళ్యాణ మండపం అని నందిగామలోనే ఒక ప్రెస్టీజియస్ కళ్యాణ మండపంలో నేను నిశ్చితార్థం చేశాను. నేను చేసిన తర్వాత ఏమైందంటే, కానీ 200 మందికి కూడా భోజనం ఉన్నారు వాళ్ళు అని చెప్పన్నారు ఆయన. వీడియోలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు అబద్ధం ఆడాలన్నా కూడా దానికి ఒక ఇది ఉండాలి అసలు. అబద్ధం ఆడొచ్చు, కానీ నేను నందిగామలో మొదటి నుంచి కూడా సోషలైజ్ అయి ఉన్నానండి. నేను ఏ ఫంక్షన్ పెట్టినా కూడా 10-15 వేల మంది వస్తారు నాకు అసలు. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను 60-69 నుంచే ఏఐఎస్ఎఫ్లో తిరిగాను. నేను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, సిపిఐలో తిరిగినోడు నేను. 95లో రమణ గారు వచ్చి నన్ను తెలుగుదేశంలోకి రమ్మంటే ఆయనతో జర్నీ చేశాను నేను. ఇక 95లో రమణ గారు వచ్చారు, రమణ గారితో జర్నీ చేశాను తెలుగుదేశం, ఆయనతో జర్నీ చేశాను ఎక్కువ కాలం. సరే, దాన్ని పక్కన పెడదాంలేండి. తర్వాత ఏమైందంటే, మళ్ళీ పెళ్ళి దాని గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ అదే రకమైనటువంటి వెర్షన్, భార్యను అసలు మాట్లాడిట్లా, అసలు మాట్లాడిట్లా అని చాలా వల్గర్గా అసలు ఆమె నోరు తెరిస్తేనే చేస్తున్నాడు. నాకు ఎందుకో నచ్చలే అసలు. మళ్ళీ చెప్పి అమ్మాయికి, అప్పటికి 30-35 లక్షలు ఖర్చు పెట్టి నేను అందరినీ పిలిచి నిశ్చితార్థం చేసిన వాడిని, అమ్మా ఈ ఇల్లు కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే ఇష్టం లేదు. ఏ తండ్రి చెప్పడండి, నిశ్చితార్థం అయిన తర్వాత ఆగమని ఏ తండ్రి చెప్పడు అసలు. కానీ నేను చెప్పి అమ్మాయికి వద్దమ్మా అని. అమ్మాయి అన్నది కాదు, మహేష్ మీద నమ్మకం ఉంది నాకు. కానీ మీకు కూడా ఉంది మహేష్ మీద నమ్మకం? నాకు నమ్మకం ఉంది. అయితే మహేష్ వచ్చాడు మా ఇంటికి, మామయ్య అటువంటిది ఏం జరగదు, నేను గౌతూకి ఎక్కడ కూడా గౌరవానికి భంగం లేకుండా చూసుకుంటా అన్నాడు. అయినా కూడా నేను ముందడుగు వేయలేదండి, నేను ఇట్లా కూర్చున్నా. అడుసుమల్లి పూర్ణ అని ఆయనకి నాకు మధ్యలో ఒక ఫ్రెండ్, ఇప్పుడు చనిపోయాడు పాపం ఆయన. ఆయనతో నాతో ఇద్దరితో బాగుంటాడు ఆయన. సరే, ఆయన వచ్చాడు నా దగ్గరికి. ఎందుకు చిన్ని ఏంటంటే, ఏమనండి నాకైతే ఇది పెళ్ళి కదా ఇది అని అంటే, లేదులే నేను ఏం కాదులే, పిల్లగాడు మంచోడులే అన్న తర్వాత, సరే నేను ఎమ్మడి పెట్టుకొస్తాలే బాబు గారిని అన్నాడు. వచ్చారు. మళ్ళీ వచ్చాక, పెళ్ళి ఆడ చేస్తారు బాబు గారు అంటే, మీ ఇష్టం అండి, ఎక్కడ చేయమంటే ఆడ చేస్తా అన్న. ఒక 2 రోజులు అన్ని కళ్యాణ మండపాలు తిరిగామండి. విజయవాడ చుట్టుపక్కల అన్నీ తిప్పాడు ఆయన. తెప్పి ఆఖరికి ఏమన్నాయంటే, బావగారు నేను మా ఊళ్ళో చేసుకుంటాలేండి, ఏ కళ్యాణ మండపం కూడా సరిపోయేటట్లేదు, మా ఊళ్ళో చేసుకుంటాను అన్నాడు. సరే, నేను కూడా మా ఆవిడతో అమ్మాయితో మాట్లాడిన తర్వాత, సరే చేసుకొని బాబు ఎక్కడైతే ఏముంది అని చేసుకుంటాను అంటున్నాడు కదా అన్న. ఆయన చేసుకున్నాడు. ఆ ఖర్చుల్లో మేము కూడా షేర్ ఇచ్చాం. 2 కోట్లు అయిందా పెళ్లికి? ఎందుకు అవుద్దండి 2 కళ్యాణ మండపం కట్టారా సార్? ఎందుకు సెట్టింగ్ ఏమైలా పెళ్లికి? ఆల్రెడీ రాయల్ హంపి అని ఒక కళ్యాణ మండపం ఉంది అక్కడ. ప్యాడీ ఫీల్డ్స్ అంట లీజుకి తీసుకున్నారంట, ఏది పార్కింగ్ చేయడానికి. మరి ఎన్ని ప్యాడీ ఫీల్డ్స్ తీసుకున్నారో, వాళ్ళకి ఎంత లీజ్ కట్టారో, వీళ్ళు ఊర్లో చాలా లాక్కున్నారు. మైనారిటీస్ కూడా బెదిరించి ఒక మార్కెట్ డైవర్ట్ అని కాదు, అలాంటి వాళ్ళు ప్యాడీ ఫీల్డ్స్ ఫార్మర్స్ కి డబ్బులు ఇచ్చి లీజ్ తీసుకున్నారని నేను అనుకోను. సరే, ఆయన వర్షన్ 2 కోట్లు అయింది, ఒకరే కొడుకు కాబట్టి గ్రాండ్ గా చేశారండి, ఓకే. కానీ మీ నాన్నగారి వర్షన్
అసలు ఆయనకి నిశ్చితాంబుదాలకి father కి గుర్తులేదేమో భోజనాలు కానీ- పెట్టని చేతగాకి పెళ్లి నా దగ్గర చేసుకున్నారు 2 కోట్లు అయిందన్నారు. కానీ మీ నాన్నగారు ఒక మాట అన్నారు, పెళ్లికి అయిన ఖర్చులలో నేను కూడా నా షేర్ నేను షేర్ ఇచ్చాను. ఇచ్చానండి. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చారు ఆయన? లేదండి, 40 లక్షలు అడిగాడు. 40 లక్షలు అడిగాడు ఆయన. అవునండి, ఆ, 80 లక్షలు అయినాయి బావగారు మొత్తం అన్నట్టు నేను 40 లక్షలు ఇచ్చేశారు. ఇచ్చేసాను నేను. ఓకే. అవునండి, White. అయిపోయిందా, ఇచ్చేసాను, డబ్బులే ఇచ్చా. ఆ.